హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ లో డే 15 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్. ఇక్కడ పవర్ ప్లాట్ఫామ్ లో మనం ఎన్విరాన్మెంట్స్ ని ఒక డెవలప్మెంట్ ని ఆర్గనైజ్ చేసుకోవడానికి సింపుల్ గా యూజ్ చేసే ఒక స్పేస్ లాగా మనం ట్రీట్ చేస్తాం. అంటే డెవలప్మెంట్ మొత్తానికి ఆర్గనైజ్డ్ గా మనం క్రియేట్ చేసుకుంటాం. అంటే ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్కటి. సో ఇక్కడ మనకి మేజర్ గా 4 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. బై డిఫాల్ట్ మీరు ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అయ్యి మీరు చెక్ చేసుకుంటారో make.powerapps.com ఇలాగా, అక్కడ మీకు డిఫాల్ట్ గా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోతుంది. అదే మనకి డిఫాల్ట్ ఎన్విరాన్మెంట్. సో దీంట్లో మనం అన్ని యూజ్ చేసుకోవచ్చు. పవర్ యాప్స్ కావచ్చు, పవర్ ఆటోమేటివ్ కావచ్చు, ఇవన్నీ మనం డిఫాల్ట్ ఎన్విరాన్మెంట్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనమే ఒక ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేసుకోవాలంటే మనకి డెవలప్మెంట్ చేయడానికి ఫస్ట్ డెవలపర్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని మనం చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం డెవలప్మెంట్ మొత్తం ఇక్కడే చేస్తాం. ఒక అప్లికేషన్కి కావాల్సినటువన్నీ మనం. ఆ తర్వాత సెకండ్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ శాండ్ బాక్స్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ మనం టెస్టింగ్ అంటే డెవలప్మెంట్ చేసాము డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో, దాని తర్వాత దీన్ని మనం టెస్టింగ్కి మూవ్ చేయాలి. అంటే శాండ్ బాక్స్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి మనం మూవ్ చేయాలి. అక్కడ మనం మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ టెస్టింగ్స్ మనం చేసుకోవచ్చు. తర్వాత కొందరు ఏంటంటే శాండ్ బాక్స్ టైప్నే మనం ప్రొడక్షన్కి కానీ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ప్రొడక్షన్కి కానీ శాండ్ బాక్స్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని యూజ్ చేసుకుంటారు. లేదంటే మనం ప్రొడక్షన్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది మనం యూజ్ చేయొచ్చు. సో టోటల్గా మనకి 3 టైప్స్ ఉంటాయి: డెవలపర్ టైపు, శాండ్ బాక్స్ టైపు, ప్రొడక్షన్ టైపు. సో నెక్స్ట్ ట్రయల్ అనేవి ఉంటాయి. సో అది మీరు 30 days ట్రయల్ అని ఇలాగ మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్ అనేది మనకి బై డిఫాల్ట్ వచ్చే డిఫాల్ట్ ఎన్విరాన్మెంట్. సో ఈ విధంగా మనం డెవలప్మెంట్కి, టెస్టింగ్కి, ప్రొడక్షన్కి ఇలా 3 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ని మనం అయితే యూజ్ చేస్తూ ఉంటాం. రైట్ టైంలో రైట్ ఎన్విరాన్మెంట్లో మనం వర్క్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ రీల్స్ కోసం ఇప్పుడే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ని మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ రీల్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి.